పేరుకు 3 రోజుల పండగైన అసలైన పర్వదినం మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి సంక్రమించే పవిత్రమైన రోజు ఇది. పల్లె పట్నమన్న తేడా లేకుండా ఘనంగా జరుపుకునే శుభవేళ. ఎన్నో సరదాలు సంబరాలతో పండగ సంతోషం అంబరాన్నంటే రోజు ఇది. మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తర దిశగా ఆయనం మార్చుకుని ప్రయాణం ప్రారంభించిన తొలి రోజు. జలప్రళయం వచ్చి భూమి సముద్రంలో మునిగిపోయినప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహ రూపంలో భూగోళాన్ని పైకి తీసింది కూడా మకర సంక్రాంతి రోజే. శాస్త్రాల ప్రకారమే కాకుండా అన్నదాత నిత్య జీవితంలోనూ ఈ ఉత్తరాయణం ఆనందకరమైన కాలం. పంటలు చేతికొస్తాయి, ఆహారం పుష్కలంగా దొరుకుతుంది. అందుకే రైతన్న ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటాడు. గ్రామం పట్నమన్న తేడా లేకుండా అంతటా పండుగ జరుపుకున్న పల్లెటూళ్లే అసలైన సంక్రాంతి సందడికి చిరునామాలు. రంగురంగుల రంగవల్లులతో కళకళ్లాడే లోగిళ్లు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటల ఘుమఘుమలు, పోటీపడి ఎగిరే గాలిపటాలు ఒకటా రెండా, ఊరంతా సంక్రాంతి. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు చేసే విన్యాసాలు పిల్లా పెద్ద అందరినీ ఆకట్టుకుంటాయి. గంగిరెద్దులతో తలాడించి వాటితో విచిత్ర విన్యాసాలు చేయిస్తూ వారు దానం స్వీకరిస్తారు. తెలుగువాడి గుండెలో కొలువైన నిండు పండుగ మకర సంక్రాంతి. బతుకు తెరువు కోసం పల్లె తల్లిని వీడిన ప్రతి ఒక్కరూ చిన్ననాటి జ్ఞాపకాలు నెవరు వేసుకుంటూ అమ్మ ఒడిలాంటి సొంతూరు చేరుకుంటారు. పిల్లా పాపలకు చిన్ననాటి అనుభవాలు వివరిస్తూ బంధువర్గాన్ని పరిచయం చేస్తారు. ఏడాదికి సరిపడా ఉత్సాహాన్ని గుండెల నిండా నింపుకుంటారు. ఇలా ఈ సందడి పల్లెకు పట్నానికి వారధిగా నిలుస్తోంది. ఇక సంక్రాంతి వేళ పల్లెపడచుల కోలాహలం చెప్పనలవి కాదు. గొబ్బెమ్మల పాటలు పాడుతూ కొత్త అల్లుళ్లను ఆట పట్టిస్తూ వారు చేసే హంగామా పండుగకు వన్నెలద్దుతుంది. కోడి పందెం రాయిళ్ల ఉరుకులు పరుగులు పల్లెటూరికి కొత్త కాంతినిస్తాయి. మకర సంక్రాంతి పుణ్యదినాన పితృదేవతలకు పూజలు చేస్తారు. నల్ల నువ్వులను నీళ్లతో విడుస్తారు. ఈ రోజు దానాలు చేస్తే మహాపుణ్యమని ఒక నమ్మకం. అందుకే పల్లెవాసులు, హరిదాసులు, గంగిరెద్దుల వారు జంగమ దేవరులకు చేతనైనంత దానం చేసి ఆదరిస్తారు.